కుప్పం నియోజకవర్గ క్రీడాకారులకు మరి సీనియర్ క్రీడాకారులు నిన్ను మాత్రం జూమ్ చేస్తాను. ఆదికేశవ నాయుడు గారు 20 ఎకరాల భూమిని తీసివ్వడం జరిగింది. దాన్ని అభివృద్ధి చేసుకొని ఈరోజు ఎంతోమంది క్రీడాకారులు కూడా క్రీడలు ఆడుతున్నారు. కానీ అది కొంత స్థలం మాత్రమే అభివృద్ధి జరిగింది. ఇంకా చాలా అభివృద్ధి జరగాల్సిన అవసరం చాలా ఉంది. అందులో భాగంగా ఈరోజు కుప్పం నియోజకవర్గాల క్రీడాకారుల సంఘం అంటే KSDC అనే సంఘం ముందు నుంచి ఉంది. ఇప్పుడు కూడా అది కొనసాగుతా ఉంది. అది ఈ మధ్యకాలంలో శర్మ గారు చనిపోవడం, అదే విధంగా సీనియర్ మన చాలా మంది మునవర్ భాషా గారు అయితేనేమి, ఇంకా బాలప్ప గారు అనేసి క్రికెట్ అలాంటి వాళ్ళంతా కూడా చనిపోవడం వల్ల ఇది కొంతమంది పోవడం జరిగింది. కానీ ఈరోజు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు శాప్ ద్వారా అభివృద్ధి చేయాలనే తలంపుతో ఇక్కడ రావడం జరిగింది. కలెక్టర్ గారు రావడం జరిగింది, చూడడం జరిగింది. కళా ఆఫీసర్ గారు, మన కంచెల శ్రీకాంత్ గారు, పిఎస్ మునిరత్నం గారు, ఈ విధంగా మన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వచ్చి మొన్న చూశారని తెలిసింది. అదేవిధంగా దీన్ని అభివృద్ధి చేయాలని తలంపుతో వారు చెప్తున్నారు. కాబట్టి దయచేసి శనివారం రోజు ప్రతి ఒక్కరు కూడా 4 గంటలకు సాయంత్రం ఇక్కడ వచ్చి ఈ యొక్క అభివృద్ధిలో పాలు పంచుకొని మనమందరూ కూడా ఏ విధంగా రాబోయే కాలంలో ఈ యొక్క గ్రౌండ్ ని అభివృద్ధి చేయాలి, ఏ స్థలంలో ఏ క్రీడకు సంబంధించి ఫుట్బాల్ కావాలన్నా, హాకీ కావాలన్నా, అథ్లెటిక్స్ కావాలన్నా, 20 ఎకరాల్లో ఏ ప్రాంతంలో ఏముండాలి, గెస్ట్ హౌస్లు, ఏదైనా ట్రైనింగ్ సెంటర్ కావాల్సినటువంటి ఏదైనా భాగంగా వారికి రెస్ట్ హౌస్లు, స్టూడెంట్స్ కూడా కావాల్సినటువంటి సౌకర్యం కూడా ఇక్కడే కల్పించి కుప్పంని ఒక మంచి స్పోర్ట్స్ సెంటర్ గా, అథ్లెటిక్ సెంటర్ గా ఒక ప్రపంచంలోనే గుర్తింపు రావాలనే ఉద్దేశంతో మనం ఈ యొక్క క్రీడల్ని కూడా ప్రోత్సహించే విధంగా కుప్పాన్ని చంద్రబాబు నాయుడు గారు చేసే రెడీగా ఉన్నారు. దాన్ని మనమందరూ కూడా కలిసి మాట్లాడి ఏ విధంగా చేయాలని, మళ్ళా ఈ కమిటీ తప్ప వేరే ఏ కమిటీలు లేవు ఇంతవరకు. కాబట్టి ఈ KSDC ద్వారా అన్ని చేసుకుంటూ పోతున్నాం. అదేవిధంగా రాబోయే కాలం కూడా చేస్తాం. కాబట్టి అందరూ చేరి ఏ విధంగా చేయాలని డిసైడ్ చేయాలని కోరుతున్నాం. ఫోటోలు చూసేసి పెట్టండి బాగా, అందరూ కవర్ అయ్యేట్లు పెట్టబా. నిన్ను మాత్రం జూమ్ చేస్తాను.